కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా విశ్వావసునామ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏం ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఏ నక్షత్రాల వారు ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారు అవుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి ఇక్కడ మనకి కర్కాటక రాశికి చెందిన వారు అవుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. ఇది అందరూ చెప్తున్నట్టుగా ధనానికి సంబంధించి తీసుకున్నా సరే, రోగాలకి ఆరోగ్యానికి సంబంధించి తీసుకున్నా సరే, ఏదైనా మొత్తం మీద ఈ ఆదాయం బాగున్నది, వ్యయం అనేది తక్కువగా ఉన్నది. ఇది చాలా అభిలషణీయం. అలాగే గౌరవం అనేటటువంటిది 7 ఉంది, అగౌరవం అనేటటువంటిది 3 ఉంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకి చాలా బాగున్నదని చెప్పుకోవాలి. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ గ్రహాల వారీగా మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏకాదశి స్థానంలో ఒక 5వ నెల 8వ తారీఖు అప్పటి వరకు ఏకాదశి స్థానంలో ఉన్నారు. ఆ స్థానంలో ఉన్నప్పుడు చాలా శుభ ఫలితాలు ఇస్తారు. తదుపరి వ్యయ స్థానంలోకి వచ్చిన తర్వాత మిగతా సంవత్సరం అంతా కూడా ఉన్నారు అక్కడ మాత్రము మీకు వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితములను ఇయ్యజాలరు. అక్కడ డబ్బులు అనవసరమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది, శత్రుభయం పెరుగుతుంది. అలాగే మనోవిచారము, కొంతమందికి కళత్ర నష్టము, ఇట్లాంటివన్నీ జరిగి కారాగార శిక్షలు పడేటట్టు ఉంటారు. ఎందుకంటే 70 కోట్ల మందికి సుమారుగా మనం చెప్పుకున్నాం కదండి. అందులో ఎంతోమంది మహానుభావులు ఉంటారు, ఎంతోమంది పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి వారికి మరి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో నెల 15 రోజుల పాటు, అంటే 16వ తారీఖు వరకు మే నెలలో, అంటే నెల 15 రోజుల పాటు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు అందజేస్తారు. అందరి యొక్క సహాయ సహకారం, మాట, ధన, మనస, వాచ, కర్మణ 3 రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలు తదుపరి ద్వితీయ స్థానంలో ఆయనకి సహజంగానే వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కన్య నుంచి సింహంలోకి వస్తున్నారు. కన్య నుంచి సింహంలోకి వచ్చినప్పుడు ద్వితీయ స్థానం అవుతోంది. కాబట్టి అక్కడ కుటుంబ పరంగామైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మన మాటను కొంచెం పిల్లలు లెక్క చేయకపోవటం, భార్య లెక్క చేయకపోవటమో, లేకపోతే ధన వ్యయమైపోవటమో, ధనం రాకపోవటమో, లేకపోతే మాటలో కఠినత్వం పెరగటము. ఏదో అంటే మనం ఏదో అంటాం, వాళ్ళు కష్టపడ పెట్టుకోవచ్చు, లేదా వాళ్ళ నోట్లోంచి అనుకోకుండానే ఒక కొంచెం కఠినమైనటువంటి మాట వచ్చింది అనుకోండి, మనం బాధపడవచ్చు. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా అంటే సుమారుగా 10 నెలల 15 రోజుల పాటు ఇంచుమించుగా కేతు వల్ల దుష్పరిణామాలే ఎక్కువ ఉన్నాయి. అంతే మొత్తమే చెప్పుకోవాలంటే ఇక్కడ గురువు యొక్క కానీ కేతు యొక్క కానీ సంచారం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ఇకపోతే కర్కాటక రాశి వారికి 17వ తారీఖు 4వ నెల, అంటే ఏప్రిల్ నెల 25 వరకు శని సంచారం కుంభంలో జరుగుతోంది. ఇది అష్టమ శని అంటారు. ఇక్కడ మీకు ఇంచుమించుగా 17 రోజులు మాత్రమే, 17 రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు. అది అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అది సరిపోయింది. తదుపరి ఆయన ఏం చేస్తున్నారంటే భాగ్యస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు మీనంలోకి. అక్కడ కూడా మీకు సరి అయినటువంటి సుఫలితాలు ఇవ్వరు, కానీ ఈ అష్టమంలో మీకు ఇచ్చినటువంటి కష్టాన్ని మాత్రం మీకు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కలిగించరు. అక్కడ కూడా కొన్ని కష్టాలు కలిగిస్తారు, కానీ మీకు ఉన్నటువంటి గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ ఇట్లాంటివన్నీ రావు. అలాగే దేవుడి మీద భక్తి కొంచెం సన్నగిలుతూ ఉండటం, పూజ చేయాలనుకున్నాం, చేద్దాంలే చూద్దాంలే అనుకోవటం, లేకపోతే ఏదో గుడికి వెళ్దాం అనుకున్నాం, అది యాత్రగా వెళ్దాం అనుకున్నాం, అప్పుడు మరోసారి వెళ్దామని దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ మనకి భాగ్యంలో ఆయన సంచారం 10 నెలల 15 రోజుల పాటు అదే ఉంటుంది. అట్లాగే భాగ్యస్థానంలో సంచారం, రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అది కూడా 16 రోజులు, నెల మీద 16 రోజులు, 16వ తారీఖు 5వ నెల
అప్పటి వరకు ఆయన భాగ్యస్థానమైన మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సహజ సిద్ధంగానే వారి వక్రగతి కాబట్టి అక్కడి నుంచి ఈ అష్టమ స్థానంలోకి వస్తున్నారు. అష్టమ స్థానంలో రాహు ఏమాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఎంతేదంటే ఇంచుమించుగా శని ఇచ్చేటటువంటి ఫలితాలనే ఇక్కడ రాహు కూడా 8వ స్థానంలో ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు శనివతు, కేతు కుజివతు అన్నారు కాబట్టి ఈయన కూడా శనితో సమానమైనటువంటి దుష్పరిణామాలే మీకు కలగజేసే అవకాశం ఉంది. భాగ్యంలో ఎలాగూ లేదు. ఇకపోతే ఈ విధమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పుకున్నట్టయితే గురువు కానీ, కేతువు కానీ, శని కానీ, రాహువు కానీ అనుకూలం లేదు. ఇక తక్కువ కాలంలోనే రాశి నుంచి రాశికి మారేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఒక నెలలో బాగుంటుంది, ఒక నెల బాగుండకపోవచ్చు. అందులో మళ్ళీ వక్రగతులు వచ్చినప్పుడు మరి వేరే రకంగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి జరుగుతున్నది. అయితే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. జాతక ఫలితాలు కూడా రాయించుకొని నిష్ణాతులైన వారి చేత మీకు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది, తప్పకుండా రాస్తాము, చూసుకోండి. అక్కడ కూడా బాగలేకపోతే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం రెమెడీ కొంచెం ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు భయభ్రాంతులు చేసేసి ఏదో దొరికారు కదా అని చెప్పేసి వాళ్ళని పిండేసేంతగా ఏం ఉండదు. చాలా సులువైన మార్గాలు పెద్దలు మనకు ప్రతిపాదన చేశారు, పరిష్కారాలు. అవి కూడా మేము తెలియజేస్తాం. అవి కూడా చేసుకోవచ్చు. మీరు వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు. శుభం.